ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాలం మీ లేఖన భాగములను మాకు వివరించండి. మీ వాక్యమే అందలి శక్తిని మా అనుదిన జీవితాలకు ప్రసాదించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను దయచేయండి. వాక్యం వింటున్న వారు ఈ రాత్రికాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించు భాగ్యం అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించిన పిదప తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదును ప్రశ్నించారు. హేరోదు రాజసౌధంలో అప్పటికి ఎవరు పుట్టి ఉండలేదు. క్రీస్తు ఎక్కడ పుడతాడు అని హేరోదు తన పండితులను పిలిచి పరిష్కారంగా తెలుసుకుని యూదయ బెత్లెహేములో జన్మిస్తాడని నిర్ధారణ చేసుకుని తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానుల్ని బెత్లెహేముకు పంపాడు. తూర్పు దేశం నుండి యూదయ ప్రాంతానికి కొన్ని వందల మైళ్ళ దూరం కాలిబాటున ప్రయాణం చేసి వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. 6 మైళ్ళ దూరంలో దక్షిణ భాగాన యెరూషలేమునకు ఈ బెత్లెహేము గ్రామం ఉంది. కానీ హేరోదు వెళ్ళటానికి ఇష్టపడలేదు. జ్ఞానులు వెళ్ళారు. నక్షత్రం మరలా వారికి పునఃప్రత్యక్షమైంది. ఆనందించారు. క్రీస్తు జనన స్థలానికి వచ్చారు. పసిబిడ్డను చూసి ఆనందించి సాగిలపడి పూజించి వారు తెచ్చిన కానుకలు సమర్పించారు. హేరోదు యొక్క మనస్సు, హేరోదు యొక్క భవిష్యత్తు ఎరిగిన దేవుడు తూర్పు దేశపు జ్ఞానులను వేరొక బాటలో వెళ్ళమని ఆదేశించారు. గత రాత్రి కాలం ఈ విషయాలు మనం చూచాం. 16వ వచనం. ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. హేరోదు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పసిబిడ్డలను చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు? 6 మైళ్ళు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 డే జర్నీ, 1 దినం ప్రయాణం, ఇంకా తక్కువ సమయం. అంత సమీపం ఉన్న గ్రామంలో ప్రభు జన్మించినప్పుడు 2 సంవత్సరాల
ప్రాయం కంటే తక్కువ ఉన్న వారిని ఎందుకు చంపమన్నాడు? తూర్పు దేశపు జ్ఞానులు అడ్వాన్స్గా 2 years బిఫోర్ వారి ప్రయాణం ప్రారంభించినట్లుగా కొందరు బైబిల్ పండితులు భావిస్తారు. హేరోదు యొక్క మనసు దుష్టత్వంతో నిండి ఉంది. ప్రభువును చంపాలని అతడు ప్రయత్నం చేశాడు. రామాలో అంగలార్పు వినబడింది. రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు లేకుండా ఉంది అన్నాడు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ప్రతి మగపిల్లవాడిని చంపేశారు. దారుణమైనటువంటి మరణకాండ. వేల మంది పిల్లలను చంపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఘాతుకం చరిత్రలో మరెక్కడా ఉండకపోవచ్చు, ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంతటి క్రూరత్వం కలిగినటువంటి వాడు హేరోదు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదాదేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురము ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. మత్తయి సువార్తికుడు పదే పదే ప్రవచనాలను ఉటంకిస్తూ వాటి నెరవేర్పు యేసుక్రీస్తు వారి జననంలో నెరవేరినట్లుగా తెలియపరుస్తూ వచ్చాడు. లోకమునకు రాబోతున్నటువంటి రక్షకుడు ఈయనే అని ఆనాటి ఇశ్రాయేలు జనాంగం తెలుసుకోవటం కొరకు వ్రాశాడు ఈ సువార్తను. మొదటి అధ్యాయంలో వంశావళి, రాజుకు ప్రత్యేకమైనది వంశావళి. 2వ అధ్యాయంలో ఒక సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్, ఆకాశమున తార వెలవటం, ప్రభువును పూజించటం. ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, ఆర్డినరీ వన్ కాదు, ఈయన సామాన్యుడు కాదు అని చెప్పడానికి 2వ అధ్యాయం. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి హెరాల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్, రాజుకు ముందుగా వచ్చే దూత. ఏ రాజైనా విదేశాన్ని, వేరొక దేశాన్ని అతడు సందర్శించాలి అంటే అంతకంటే ముందు ఆ రాజుకు సంబంధించినటువంటి వారు ఆ రాజ్యం నుండి బయలుదేరి ఏ రాజ్యాన్నైతే ఆ రాజు సందర్శించబోతున్నాడో ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమకూర్చి సమీకరించి ఏర్పాట్లు చేస్తారు. అది రాజులకున్నటువంటి ఆ గొప్ప ఔన్నత్య స్థితి. ఉదాహరణకు అమెరికా దేశం నుండి అమెరికా ప్రెసిడెంట్ మన దేశానికి రావాలన్నా, మన దేశం నుండి మన ప్రధాని ఇతర దేశాలకు వెళ్ళాలన్నా అంబాసిడర్స్ అని అంటారు, రాయబారులు అని అంటారు. తర్వాత ఈ ట్రిప్ను ఆర్గనైజ్ చేయడానికి స్పెషల్ లీడర్స్, ఆఫీసర్స్ను అలాట్ చేస్తారు. రక్షణ శాఖ నుంచి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఇట్లా అన్ని శాఖల నుంచి ఒక టీం అడ్వాన్స్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో ఎట్లున్నాయో, సెక్యూరిటీ జోన్ ఎలా ఉంది అనేది తెలియజేస్తారు. అమెరికా ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కొంత ప్రాంతం వారు ఆక్యుపై చేసుకున్నారు. ఆ ప్రెసిడెంట్ చుట్టూతో ఉండే పరిస్థితులు వారి జోన్లో వారు టేకప్ చేసి తరువాతది మన సెక్యూరిటీకి విడిచిపెడతారు. విదేశాంగ మంత్రి ముందు వస్తాడు, పరిస్థితులన్నీ చూసుకుంటాడు. ఈ విధంగా ఒక ప్రముఖమైనటువంటి చక్రవర్తి రానయ్యున్నప్పుడు ఈ విధమైన ఏర్పాటు ఉంటుంది. అదే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు రాజుని
ఆయన చెప్పుల వారునైనా విప్పుటకు యోగ్యుడును కానని ప్రకటించుకున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు కంటే 6 మాసాలు పెద్దవాడు. ప్రభు పరిచర్యకు రాకముందు హేరోదు చేత తల తెగగొట్టించబడి హతసాక్షి అయ్యాడు. ఇతని వృత్తాంతం కనిపిస్తుంది 3వ అధ్యాయంలో. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి గ్రేటెస్ట్ ఎనిమీని ఎదుర్కొని జయించిన ఒక చక్రవర్తిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. 1వ అధ్యాయం వంశావళి ద్వారా రుజువు, 2వ అధ్యాయం తూర్పు దేశపు జ్ఞానుల వల్ల రుజువు, 3వ అధ్యాయం బాప్తిస్మం ఇచ్చి యోహానును ముందస్తు దూతగా ఎత్తుపలాలు సరిచేసేవానిగా పంపటం 3వది. అయితే 4వ అధ్యాయంలో శత్రువును జయించి ఆయన సమరమును జయించినటువంటి వానిగా ఆయన పరిచర్య ప్రవేశం. ఇదే 4వ అధ్యాయంలో ఆయన శిష్యులను పిలుచుకున్నాడు. ఒక ప్రధాని తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తన క్యాబినెట్ను నిర్ణయించుకుంటాడు. అనుయాయులు, సహచరులు అంటారు. అట్లా ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత తన రాజ్యం ఏమిటో, ఆ రాజ్యం యొక్క మ్యాండేట్స్, లా ఏమిటి అనేది ఆయన తెలియచేశారు. ఈ విధంగా మనం మత్తయి సువార్త చూస్తున్నప్పుడు వరుసగా ప్రతి చాప్టర్ కూడా, ప్రతి అధ్యాయం కూడా ఒక రాజు యొక్క దృష్టి పెట్టుకొని రాశాడు మత్తయి సువార్తికుడు. కనుక యేసు యూదుల రాజు అనేటువంటిది ఆ దినాలలో అది ఒక చాలా విస్ఫోటనాత్మకమైన, సంచలనాత్మకమైనటువంటి వార్తగా పరిగణించింది. 3వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 1వ వచనం చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. ఎవరి బాప్తిస్మం ఇచ్చు యోహాను? జకరియా, ఎలిజబెత్ అను లేవి దంపతులు, యాజక కుటుంబం ఉంది. లూకా సువార్తికుడు దీన్ని గురించి బాగా వివరంగా రాశాడు. ఈ యాజక కుటుంబం మలాకీ కాలం అనంతరం సైలెంట్ పీరియడ్గా, దేవుని నుండి ఏ సందేశం లేనటువంటిదిగా ఉన్న కాలంలో ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత జకరియా ఆలయంలో ధూపం వేయటానికి వెళ్ళాడు. అతడు ధూపం వేస్తున్నప్పుడు ధూపవేదిక యొద్ద దేవుని దూత అతనికి ప్రత్యక్షమై తన ఉనికిని తెలియచేస్తూ, జకరియా, నీ భార్య ఎలిజబెత్ గర్భవతి కుమారుని కంటుంది, అతడు మెస్సియాకు ముందుగా పోయేటువంటి దూతగా ఉంటాడు అని చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగం జకరియా అనే యాజకునికి దేవదూత చెప్పిన మాటలు కనిపిస్తాయి. ధూప సమయమందు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టెను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును చుట్టుకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అనెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ యొక్క సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ జకరియా దంపతులకు
పుట్టినటువంటి వాడు. వీరు బహుదీర్ఘకాలం పిల్లలు లేని వారిగా, సంతానం లేని వారిగా ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ప్రభు ఆమెను దర్శించారు, ఆమె గర్భాన్ని తెరిచారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది ఈ ప్రత్యేక సంఘటన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం ఒకవేళ నీవు సంతానం లేక బాధపడుతుంటే అధైర్యపడవద్దు, ప్రార్థన చేయి. నీ ప్రార్థన వినపడినది అని జకర్యాతో దేవుడు తన దూతను పంపి సెలవిచ్చాడు. నీకు సంతానం ఇవ్వటం ఆయన చిత్తానుకూలమైతే తప్పక ఆయన సంతానాన్ని దయచేస్తాడు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవితం అంతా చాలా విచిత్రమైనటువంటిది. అతడు యెషయా గ్రంథం సెలవిచ్చినట్లుగా అరణ్యంలో వినపడుచున్న ఒక కేక, ఒక శబ్దం. ఇతడు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినవాడు, ప్రభు వైపు అనేకులు తిప్పటానికి వచ్చినవాడు, ప్రభువును ఇశ్రాయేలుకు బయలుపరచడానికే పంపబడ్డవాడు. యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మం ఇతని చేతుల మీదుగానే జరిగింది. ఈ బాప్తిస్మానికి సంబంధించి ప్రభువు సిద్ధపడి వచ్చినప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్ముడు శరీరధారిగా రాలటం నువ్వు చూస్తావు. ఈయన దేవుని కుమారుడిని ప్రకటన చేయాల్సిన బాధ్యత అతనికి ఇచ్చి దేవుడు ఈ లోకానికి అతన్ని పంపాడు. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవ్వరూ లేరని యేసుక్రీస్తు ప్రభు అతనిని గూర్చి తెలియచేశారు. మలాకీ గ్రంథంలో చెప్పబడినట్లు ఏలియా వస్తాడు మరలా అన్నప్పుడు ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడై వచ్చిన ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానే అనేది బైబిల్ గ్రంథం ధృవీకరిస్తోంది. ఈ ఉత్కృష్టమైనటువంటి పురుషుని గుర్చిన వివరం 3వ అధ్యాయంలో కనిపిస్తోంది. చదువుకుందాం. ఆదినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయడి, అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. చూడండి, ఎన్ని ప్రవచనాల నెరవేర్పు మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన యొక్క సారం, ఎసెన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం తొలి పేజీ, తొలి మాటలు మొదలుకొని మలాకీ గ్రంథం వరకు క్రైస్ట్ సెంటర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, క్రీస్తు కేంద్రితంగానే వాక్యం తిరుగుతూ వచ్చింది. నిజంగా దీన్ని బైబిల్ను అర్థం చేసుకుంటే యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడానికి ఎన్నో వేల కొలది ఉదాహరణలు. నేను ఈ కొద్ది సంవత్సరాల వాక్య ప్రకటన అనుభవంలో నా వరకు నేనే కొన్ని వేలు ఇన్సిడెంట్స్, యేసుక్రీస్తే దేవుడు, యెహోవా ప్రత్యక్షత, శరీరధారి అయిన యేసుక్రీస్తునందే అనేది కొన్ని వేల ప్రత్యక్షతలు నేను ఫీల్ అయ్యాను బైబిల్ చదువుతున్నప్పుడు. సోదరుడా, సోదరి, బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతోంది. ఎందుకనగా ఆయన నీకు రక్షకుడిగా వచ్చాడు, నాకు రక్షకుడిగా వచ్చాడు. ఆయన రారాజు. ఈ రారాజుకు ముందస్తు దూతగా 650 సంవత్సరాలకు యేసు ప్రభు పుడతాడని కానీ యెషయా ప్రవచిస్తున్నాడు. సోదరుడా, సోదరి, యేసు అంటే ఏమనుకుంటున్నావు? ఒక మానవ ప్రవక్త అనుకుంటున్నావా? ఒక మత నాయకుడు అనుకుంటున్నావా? ఒక గారడీ విద్య చేసిన వ్యక్తి అనుకుంటున్నావా? చాలామంది అభిప్రాయం
యేసు ప్రభుపై సమంగా లేదు. ఈ క్రొత్త నిబంధన ధ్యానాలు మీకు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగే, మనోనేత్రానికి కనిపించగలిగే శక్తినిస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయం యెరూషలేము వారును యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచు ఉండిరి. మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఈ బాప్తిస్మం గురించి చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీస్ లేవనెత్తారు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం తీసుకోండి, ఇవ్వండి అని శిష్యులకు చెప్పారు. బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు కంటే ముందుగా, యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను అనేక మందికి బాప్తిసాలు ఇస్తున్నాడు. బ్యాప్టిజో అనే పదానికి ముంచుట అని అర్థం. ముంచుట, లేచుట. మునిగిన వాడు నీళ్ళల్లో మునిగి లేచుతాడు. ఈ మునుగుట, లేచుట అనేది రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. క్రీస్తు మరణమునకు, క్రీస్తు పునరుద్ధానానికి సాక్షార్థంగా ఈ ముంచుట అనే కార్యక్రమం ఉంది. కనుక ఈ బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ వస్తుందా? బైబిల్ గ్రంథం చెబుతోంది. ఇంకొంచెం వివరంగా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొందరు యోహాను శిష్యులు అపోస్తలుడైన పౌలు గారి పరిచర్య కాలంలో వారు, మేము మరలా బాప్తిసం పొందాలా, మేము యోహాను శిష్యులు అని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, పరిశుద్ధాత్మను గురించి మీరు విన్నారా? పరిశుద్ధాత్మ అంటే మేము వినలేదన్నారు. అప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మల పేరిట మరలా బాప్తిస్మం తీసుకోమన్నాడు. ఇప్పుడు చాలా సంఘాల్లో, మీ సంఘంలో బాప్టిజం కరెక్ట్ కాదు, ఈ పద్ధతులు ఇస్తున్నారు, ఆ పద్ధతులు ఇస్తున్నారు, మా సంఘంలో చాలా బాగా ముంచుతారు, కొందరు తొట్టెలో ముంచితే అట్లా కాదు, ఫ్లోయింగ్ వాటర్లో మేము బాగా ముంచుతాం, ఇంకొందరు ఇట్లా అట్లా కాకుండా మేము చిలకరింపుతో బాప్తిస్మం ఇస్తాం, కొందరైతే జెండా కింద నడిచారు. ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు బాప్తిస్మం విషయంలో వచ్చాయి. అయితే వాస్తవంగా డాక్ట్రిన్ సిద్ధాంతం ప్రకారంగా పాపక్షమాపణ యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసం ద్వారా మాత్రమే. బాప్తిస్మము బాహ్య సాక్ష్యం. దేవుని ఎదుట విశ్వాసం, ప్రజల ఎదుట నీ నీటి బాప్తిస్మ సాక్ష్యం. నీవు విశ్వసించినందున నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. బ్యాప్టిజం an outer act of the believer before the church. బహిరంగ సాక్ష్యం సంఘం ఎదుట. కనుక ఇక్కడ ఇస్తున్న బాప్తిస్మం మారు మనసు విషయమైన బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో తీసుకుంటున్న బాప్తిస్మం, పాప క్షమాపణ విశ్వాసం ద్వారా పొందాము అని చెప్పటానికి తీసుకుంటున్న బాప్తిస్మం. బాప్తిస్మం నీ పాపాన్ని తీసేయలేదు. ప్రభునందలి విశ్వాసమే నీ పాపాన్ని తీసేస్తుంది. దానికి సాక్ష్యం బాప్తిస్మం. ఈ వివరం ఇక్కడికి సరిపోతుందని నేను భావిస్తున్నాను. ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్తాం, న్యూ టెస్టిమెంట్లో డాక్ట్రిన్స్లోకి వెళ్తాం. అప్పుడు మరిన్ని వివరాలు, ఇంకా కాంట్రడిక్టరీస్ ఉంటాయి, వాటిని కూడా నేను తెలియచేస్తాను. 7వ వచనం, అతడు పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ అనేకులు బాప్తిసం పొందుటను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము
ఫలించండి. అద్భుతమైన వాక్యం. మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానమా. సర్ప సంతానమా. సర్ప సంతానమా అంటే బ్రీడ్ ఆఫ్ ద మెన్. మనిషిని ప్రమేయం వలన పుట్టిన ప్రతివాడు సర్ప సంతానం. మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని మీకు బుద్ధి చెప్పింది ఎవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. సోదరుడా, సోదరి, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. ఆదికాండం 3:14 నీ సంతానమునకును, సర్పంతో మాట్లాడుతున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, యేసుక్రీస్తు ప్రభువుకు మత నాయకులకు మధ్య యుద్ధం నడిచింది. అదే శిలువ దృశ్యం. కనుక ఈ అద్భుతమైనటువంటి మాట ఎక్కడ ఆదికాండం 3 ఎక్కడ మత్తయి సువార్త 3 ఇంత దీర్ఘమైనటువంటి కాలంలో దేవుని ఆత్మ రాయిస్తున్న మాటలు ఇవి. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో మరలా తిరిగి 7వ వచనం నుండి మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు వారిని మా కొరకు రాజుగా ఈ లోకానికి పంపించారు. ప్రభు, అటువంటి భాగ్యం యూదులైన వారికి మొదట మీరు ఇచ్చారు. వారు పోగొట్టుకున్నారు. అన్యజనులను కృప ఆవరించింది. నేటి దినం మేము సత్యవంతుడైన దేవుని, నీతి సూర్యుడిని కలుసుకోగలిగాము అంటే అది మీ ఉచిత కృప. కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సజీవుడైన దేవుణ్ణి ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలందరూ తమ హృదయాల్లో చేర్చుకోవడానికి సహాయం చేయండి. బలహీనుడిగా ఉన్న మీ దాసుని మీరు ముట్టి బాగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. ప్రతి అవసరం కార్యాలయంలో మీరు తీర్చండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.